ఓకే. గుడ్ మార్నింగ్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ టైమ్ మెథడ్, లాగరిథమ్ ఆఫ్ టైమ్ మెథడ్ గురించి నేర్చుకున్నాం. అవి దేనికి యూజ్ అవుతాయి ఆ మెథడ్స్ ఏంటంటే, కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటే ఏంటి? ఈ కన్సాలిడేషన్ ప్రెషర్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము? ఇంకా సెటిల్మెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి అండ్ టైమ్ రేట్ ఫైండ్ ఔట్ చేయడానికి ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో, ఈ 4 ఐటెమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో, ఫస్ట్ వన్ ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. So the maximum pressure to which the over-consolidated soil had been subjected in the past is known as pre-consolidation pressure or over-consolidation pressure. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ మీద ఇంతకు ముందు ఏదైనా లోడ్ అప్లై అయ్యి ఉన్నప్పుడు ఎంతైతే లోడ్ గనుక ఉంటుందో ఆ ప్రీవియస్ టైంలో ఆ లోడ్‌ని, ఆ ప్రెషర్‌ని ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటాం. ఓకే. ఒక సాయిల్ ఉంది. ఆ సాయిల్ పైన ఇంతకుముందు ప్రీవియస్‌లో మనకి దాని మీద మాక్సిమం ప్రెషర్ అనేది దాని మీద అప్లై అయింది. సో, ఎంతైతే అప్లై అయ్యి ఉందో ఆ సాయిల్ మీద ఇంతకుముందు ఆ ప్రెషర్‌ని ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటాం. సో, లేదా దాన్నే ఓవర్ కన్సాలిడేటెడ్ ప్రెషర్ అంటాం. సో, ఇదేంటంటే ఈ సెంటెన్స్ ఏంటంటే జనరల్‌గా మీకు ఏదైనా స్పాంజ్ తీసుకోండి, ఏదైనా డస్టర్ కానీ లేకపోతే ఏదైనా సాయిల్ మెటీరియల్ గాని తీసుకోండి. ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఆ స్పాంజ్ అయినా సరే, ఆ సాయిల్ అయినా కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు లోడ్ రిమూవ్ చేయగానే ఆ సాయిల్ రిటర్న్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని, సక్ చేసుకొని దాని యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఒరిజినల్ పొజిషన్‌కి ఎంతైతే ఉందో అంత ఎక్స్‌పాండ్ అవ్వదు. బట్ టైమ్ టేకింగ్‌తో మీకు ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకే. అగైన్ మళ్ళీ రీలోడ్ అప్లై చేస్తే, మళ్ళీ లోడ్ అప్లై చేస్తే, మళ్ళీ రీకంప్రెషన్ అవుతుంది. ఇది మనం కన్సాలిడేషన్ టెస్ట్‌లో అన్‌లోడింగ్ అండ్ రీలోడింగ్ ప్లాట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ కాన్సెప్ట్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, మనం ఒక సాయిల్ ఉంది. అంటే ఫీల్డ్‌కెళ్లారు. ఫీల్డ్‌కెళ్ళిన తర్వాత ఈ సాయిల్ మీద ఇంతకు ముందు ఏమైనా ప్రెషర్ ఆక్యుపై అయ్యి ఉందా? ఆ ప్రెషర్ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అంటే, సో, ఫస్ట్ లోడ్ అప్లై చేస్తాము. సో, లోడ్ అప్లై చేసేంత వరకు కూడా అది కాన్స్టెంట్‌గానే ఉంటుంది. ఆ తర్వాత లోడ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఏదైతే ప్రీవియస్ లోడ్ ఉందో ఆ లోడ్ వరకు అది కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఆ లోడ్ దాటిన తర్వాత ఏమవుతుంది అది అక్కడి నుంచి ఆహ్, ఆహ్, సాయిల్ అనేది సెటిల్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, డైలీ రీడింగ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లా మనకి ఆ యొక్క సాయిల్ యొక్క ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో, ఆల్రెడీ ఏదైతే సాయిల్‌లో ఉన్నటువంటి ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ గనుక ఉందనుకో, ఓవర్ కన్సాలిడేటెడ్ ప్రెషర్ ఉందనుకోండి, అప్ టు ఆ పాయింట్ వరకు కూడా మీకు సాయిల్ అనేది అలాగే స్టాండర్డ్‌గా అదే రేంజెస్‌లో ఉంటుంది. సో, అక్కడ వరకు కర్వ్ ఫ్లాట్‌గా ఉంటుంది. బట్ ఆ లోడ్ దాటిన తర్వాత నుంచి అప్పుడు ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది డెవలప్ అయ్యి అప్పుడు కర్వ్ యొక్క డిఫ్లెక్షన్స్ అనేవి స్టార్ట్ సాయిల్ యొక్క సెటిల్మెంట్ జరగడం, వాటర్ బయటికెళ్ళిపోవడం, కన్సాలిడేషన్ జరగడం, డైల్గే రీడింగ్స్ తక్కువ అవ్వడం అట్లా జరుగుతూ మనకి కర్వ్ అనేది గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, అంటే ఆ ఏరియాలో మనకి ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ఏరియాలోనే మనకి ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ ఉంటుంది. సో, దీన్ని ఫైండ్ ఔట్ చేయడానికి ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో మీకు ఇంకా గ్రాఫ్ క్లియర్‌గా ఉంది ఇక్కడ. సో, ఈ గ్రాఫ్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి, వై యాక్సిస్ మీద ఒక పారామీటర్స్ తీసుకుందాం. సో, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లోడ్ తీసుకుందాము. అండ్ వై యాక్సిస్ మీద అండ్ డైలీ రీడింగ్స్ లేదా వాయిడ్ రేషియో గనుక తీసుకుంటే వాయిడ్ రేషియో మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకుంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక కర్వ్ డ్రా చేయాలి. సో, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడేం చేస్తున్నామంటే సో, ఆల్రెడీ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ సపోజ్ ఇదొక సాయిల్ ఉందండి. ఈ సాయిల్ మీద ఇంతకుముందు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 80 కిలోమీటర్స్ లోడ్ వరకు అప్లై అయ్యి ఉంది. ఓకేనా? సో, ఇక్కడ 20, 20 40, 60 అండ్ 80 అండ్ 100 అండ్ 120 ఇలా లోడ్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. సో, ఈ సాయిల్ మీద ఆల్రెడీ ఇంతకుముందు 80 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై అయింది కాబట్టి, సో, ఈ 80 కిలోన్యూటన్సే అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. అసలు ఆ సాయిల్ మీద లాస్ట్ టైము అంటే ఇది మనకి నేను చెప్తున్నా కాబట్టి గుర్తుంది. అదే ఆ సాయిల్ మీద ఇంతకుముందు ఎవరో ఎంత లోడ్ అప్లై చేశారో తెలీదు కాబట్టి, ఈ ఎంతైతే పడ్డ లోడ్ ఉందో దాన్ని మనం కాలిక్యులేట్ చేయాలి. దాన్ని ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటాం. అది ఫైండ్ ఔట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే ఉంటుందో, సో, మనం ఏం చేయాలంటే, ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. అంటే, సో, ఫస్ట్ ఏం చేయాలి, ఏదైతే కన్సాలిడేటెడ్ సాయిల్ ఉందో దాని మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఉంటుంది కదా! ఫస్ట్ మనం ఏం చేయాలంటే 20 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేయాలి ఆ సాయిల్ మీద. సో, 20 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ యొక్క వాయిడ్ రేషియో ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో, కానీ అంతకుముందు అప్లై చేసిందంతా 80 కదా! సో, మీకు ఎటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఏముండదు. ఓకేనా? సో, 40కి కూడా అంతే ఉంటుంది. 60కి కూడా అంతే ఉంటుంది. 80 వరకు కూడా అంతే ఉంటుంది. ఆ 80 వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ లోడ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక 90, 100, 95, 100, 110, 120 ఇట్లా పెరుగుతూ వస్తుంది. సో, అప్ టు ఈ పాయింట్ వరకు ఇంతకుముందు సాయిల్ ఉంది కాబట్టి ఒక ఫిక్స్‌డ్ రేంజ్‌లో ఉంటుంది. బట్ ఈ తర్వాత లోడ్ అప్లై అవుతున్న కొద్దీ ఏమవుతుంది? ఈ సాయిల్ యొక్క
వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, అక్కడి నుంచి దాని యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఆ యొక్క వాటర్ రేషియో డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అవుతూ ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ పర్టిక్యులర్ లోడ్ వరకు ఇలా గ్రాడ్యువల్‌గా చేంజెస్ అనేవి జరుగుతూ వస్తుంది. ఇట్లా మనకి ఈ కర్వ్ అనేది వస్తుంది. ఓకే. ఈ కర్వ్ ఎలా వస్తుంది? ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి అప్ టు లోడ్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఆ లోడ్ ఇక్కడ 80 కిలోన్యూటన్స్ వరకు కూడా లోడ్ ఆ కర్వ్ ఫ్లాట్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఆ లోడ్ అప్లై చేసినా కూడా అది సెటిల్‌మెంట్ అవ్వదు. ఎందుకంటే 20కి ఆల్రెడీ 80కే అది సెటిల్‌మెంట్ అయిపోయి కూర్చొనుంది. సో, మీరు 20 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేసినా అది పెద్దగా అలాగే ఉంటుంది. 40 న్యూటన్స్ అప్లై చేసినా అదే లోడ్‌తో అదే హైట్‌తో అదే థిక్‌నెస్‌తో ఉంటుంది. సో, 60, 80 వరకు కూడా అదే థిక్‌నెస్‌తో ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీరు లోడ్ అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో, అంటే మన యొక్క కన్సాలిడేషన్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సాయిల్ యొక్క ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అనేది ఈ ఏరియాలోనే ఉంటుంది. సో, అంటే ఈ ఏరియాలో ఉంటుంది. ఆ కర్వ్‌కి ఈ ఏరియాలో ఉంటుంది. సో, ఈ ఏరియాలో ఎక్కడో చోట ఆ కన్సాలిడేటెడ్ సాయిల్ యొక్క ప్రీ కన్సాలిడేటెడ్ సాయిల్ యొక్క ప్రెషర్ అనేది ఉంటుంది. సో, దీన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. సో, ఎట్లా చేస్తాము అనేది. ఓకే. సో, ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఏరియాలోనే ఉంటుంది గదా! సో, అప్ టు ఈ పాయింట్ దగ్గర అయితే ఉంటుందో, ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర ఎక్కడైతే మనకి కర్వ్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఆ తర్వాత సడెన్‌గా డిక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఎక్కడైతే ఒక పాయింట్ సెలెక్ట్ జేసుకోవాలి. ఆ పాయింట్ ఎలా సెలెక్ట్ జేసుకోవాలంటే, ఆ పాయింట్ యొక్క ఏరియా అనేది దాని యొక్క రేడియస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఓకేనా? సో, ఆ పాయింట్ ఎలా ఉండాలంటే, ఆ పాయింట్ దగ్గర రేడియస్ చాలా తక్కువగా ఉండాలి. సో, అక్కడి నుంచి మీరు ఒక టాంజెంట్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ చేయాలి. ఇదే స్టెప్స్ రేపు ఎగ్జామ్‌లో హౌ టు ఫైండ్ ఔట్ ది ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటే ఫస్ట్ కన్సాలిడేషన్ టెస్ట్ ద్వారా సో, స్ట్రెస్ వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ మీద వాట్ రేషియో వై యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు అప్ టు బిలో ద అప్ టు ద ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ వరకు కర్వ్ ఫ్లాట్‌గా ఉంటుంది. అండ్ అగైన్ దెన్ ఆఫ్టర్ ద ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ ద కర్వ్ ఈస్ లీనియర్ అండ్ ఇట్ ఈస్ సడెన్‌గా డిక్రీజ్ అవుతుంది. స్టీప్ స్లోప్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పాయింట్ అప్ టు ఈ పాయింట్ వరకు రాలి. నెక్స్ట్ టేక్ ఏ సూటబుల్ పాయింట్. ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఎలా ఉండాలంటే దానికి మినిమమ్ రేడియస్ ఉండాలి. సో, ఆ మినిమమ్ రేడియస్ పాయింట్ దగ్గర మీరు ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఓకే. టాంజెంట్ కూడా డ్రా చేశారు. సో, ఓకే. టాంజెంట్ డ్రా చేశారు. టాంజెంట్ డ్రా చేసిన తర్వాత అదే పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా? సో, ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేసాం. ఆ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఎప్పుడైతే ఈ 2 డ్రా చేసిన తర్వాత ఈ రెండిటి మధ్య డిస్టెన్స్‌లో ఒక హాఫ్ ఆఫ్ ది అంటే బైసెక్షన్ చేయాలి. కరెక్ట్‌గా ఈ రెండిటి మధ్యలో ఒక బైసెక్ట్ చేయాలి. ఓకేనా? ఈ రెండిటికి యొక్క సెంటర్‌లో మనం బైసెక్ట్ చేయాలి. సో, బైసెక్ట్ చేసిన తర్వాత ఆ బైసెక్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ అనేది ఈ కర్వ్‌కి ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, ప్రొజెక్ట్ ది స్ట్రెయిట్ లైన్ టు ద అండ్ ఎక్కడైతే ఈ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది గదా! ఈ స్ట్రెయిట్ లైన్‌ని మనం ఏం చేయాలి? బ్యాక్ సైడ్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఆ ప్రొజెక్టెడ్ స్ట్రెయిట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ బైసెక్టర్ అనేది ఉందో సో, దాన్ని బ్యాక్ సైడ్ తీసుకొచ్చి రాస్తే అది ఈ కర్వ్ దగ్గర ఒక ఏదైతే ఉంటుందో ఆ కర్వ్‌కి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే. హ్మ్. ఓకే. సో, ఆ పాయింట్ దగ్గర ఒక చోట ఏదైతే ఉందో ఇంతకు ముందు ఉందో అక్కడ మనకి పోయి ఇంటర్సెక్ట్ అయితుంది. అక్కడ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఒక వెర్టికల్ లైన్ గనుక డ్రా చేస్తే అక్కడ మీకు ఆటోమేటిక్‌గా ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అనేది వస్తుంది. ఇది మనం కన్‌స్ట్రక్షన్ స్టెప్స్ రాస్తామనమాట. ఇలా మనం చేస్తాం. ఓకే. సో, మళ్ళీ ఫైండ్ ఔట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో, జనరల్‌గా ఏం చేస్తామంటే సో, ఇచ్చినటువంటి డైలీ రీడింగ్స్‌కి తగ్గట్టుగా మనకు కన్సల్టేషన్ టెస్ట్ ద్వారా ఒక కర్వ్ వస్తుంది. ఓకే. ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఎలా ఉండాలంటే అక్కడ మినిమమ్ రేడియస్ ఉండాలి. అక్కడి నుంచి ఒక టాంజెంట్ డ్రా చేసుకోవాలి. అగైన్ ఇదే పాయింట్ దగ్గర మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ రెండిటి యొక్క బైసెక్టర్‌కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే. ఈ లైన్ బైసెక్షన్ చేశాక ఓకే. ఈ లైన్ బైసెక్షన్ అయ్యాక ఓకే. ఈ లైన్ బైసెక్షన్ చేయాక ఏం చేయమంటున్నాడు? ఈ స్ట్రెయిట్ లైన్‌ని ప్రొజెక్షన్ చేయాలి. ఓకేనా? ఈ లైను ప్రొజెక్షన్ చేయాలి. అప్ టు పాయింట్ ఎక్కడి వరకు ప్రొజెక్షన్ చేయాలి? అప్ టు ద ఈ జీహెచ్ అనే లైన్ ఉంటుంది చూసారా? ఈ బ్యాక్ లైన్‌కి ఈ యొక్క స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! సో, దీనికి బ్యాక్ సైడ్‌కి ఈ యొక్క బైసెక్టర్‌కి మధ్యలో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. సో, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తే ఒక ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ వస్తుంది. సో, ఏంటి ఎక్కడైతే ఈ బైసెక్టర్ అయిన లైన్ బ్యాక్ సైడ్ ఈ బైసెక్టర్ లైన్‌కి నెక్స్ట్ ఈ కర్వ్ యొక్క స్టీప్ లైన్ వస్తుంది చూసారా? ఈ కర్వ్‌కి ఈ యొక్క బ్యాక్ సైడ్‌కెళ్తే అక్కడ ఒక చాయింట్ ఈ 2 ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ దగ్గర మీరు డ్రా చేసుకొని దాని కిందకి డ్రా చేస్తే మీకు స్ట్రెస్ వస్తుంది. అదే ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్. అది మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఇట్లా ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. ఈ విధంగా ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అని కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని యొక్క ప్రొసీజర్ పాయింట్స్ 1 బై 1 ఉంటుంది. సో, దీన్ని కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అసలు ఈ ప్రీ కన్సాలిడేషన్ అంటే ఆ సాలిన్ పైన
ఆ సాయిల్ పైన అసలు ఇంతకుముందు ఎందుకు సాయిల్ మీద ఆ పైన ఒక ఒకప్పుడు ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే 80 కిలోన్యూటన్స్ లోడ్ ఎందుకుంది? అంటే అప్పుడు అంత సాయిల్ యొక్క ప్రెషర్ అనేది ఎందుకుంది అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీ కన్సాలిడేటెడ్ డ్యూ టు ఓవర్ బర్డెన్. సో, అంటే దీనివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సాయిల్ తీసుకున్నప్పుడు చాలా లేయర్ చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఈ సాయిల్ ఈ పైన రివర్ పోవడం వల్లనో, ఇంకేదో పోవడం వల్లనో లేదా ఎక్స్కవేషన్ చేయడం వల్లో దీని యొక్క సాయిల్ యొక్క సాయిల్ ఎరోజన్ అవ్వడం వల్లనో లేదా సాయిల్‌ని ఎక్స్కవేట్ చేయడం వల్లో గాని ఆ యొక్క సాయిల్ లేయర్ యొక్క థిక్‌నెస్ తగ్గిపోతుంది. సో, దీని పైన ఉండేటువంటి సాయిల్ మీడియం యొక్క టోటల్ వెయిట్ అనేది ఈ పాయింట్‌కొచ్చేసరికి ఏమవుతుంది? తగ్గిపోతుంది. అట్లా ఇంతకు ముందున్నటువంటి ఓవర్ బర్డెన్ సాయిల్ యొక్క లోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేకపోవడం వల్ల మనకి ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అంటే ఆ ప్రెషర్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుంది. ఎందుకు అసలు ఈ ప్రీ కన్సల్టేషన్ ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ప్రీవియస్ ప్రెషరో, అదే ప్రెషర్‌తో మనం ప్రెషర్ అనేది అప్లై చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే సాయిల్ ఎక్స్‌పాండ్ అవ్వడం గాని, కాంట్రాక్ట్ అవ్వడం గాని జరుగుతుంది. సో, ఎక్స్‌పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క ఫౌండేషన్‌కి, ఫుటింగ్‌కి మధ్య ఉన్నటువంటి బాండ్ తగ్గిపోతుంది. సెటిల్‌మెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లే కాంట్రాక్ట్ అయినా కూడా అంతే. సేమ్ అందుకే మనం ఈ ప్రీ కన్సల్టేషన్ ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎందుకు ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయాలంటే, అదే ప్రెషర్‌తో మనం సాయిల్ యొక్క మనం కన్‌స్ట్రక్షన్ చేస్తే అది ఎక్స్‌పాండ్ కాకుండా, కాంట్రాక్ట్ కాకుండా ఉంటుంది. సో, ఫర్దర్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, అలా ఒకప్పుడు ఆ సాయిల్ లేయర్ పైన ఎక్స్‌ట్రా సాయిల్ ఉండి, ఇప్పుడు సాయిల్ లేయర్ లేకపోవడం వల్ల మనకి ప్రీ కన్సాలిడేటెడ్ సాయిల్ యొక్క ప్రెషర్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ వన్ ఇంతకుముందు ఆ ప్లేస్‌లో బిల్డింగ్ పెద్ద 10 స్టోరీ బిల్డింగ్ ఉంది. బట్ ఇప్పుడు అది అక్కడ లేదు. సో, దానివల్ల కూడా మనకి ఆ సాయిల్ మీద ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ అప్లై అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వన్ గ్లేషియర్స్ అంటే ఒకప్పుడు ఆ సాయిల్ పైన ఇది సపోజ్ ఒక సాయిల్ లేయర్. దీనిపైన ఒక మంచు కొండ ఉంది ఇక్కడ. ఓకే. అది ఇప్పుడు ఏమవుతుంది ఎండాకాలంకి వచ్చేసరికి ఇదంతా కరిగిపోయి బయటికెళ్ళిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది ఇదంతా మంచు కొండ గదా! ఇది వెయిట్ అనేది దీని మీద అక్యుపై అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది ఈ సాయిల్ కాస్త కాంపాక్షన్ అవుతుంది. ఇట్లా సో, అది ఇప్పుడు ఉంది. అనే ఒక కొన్ని సంవత్సరాల తర్వాత లేదా ఎండాకాలంకి వచ్చేసరికి అది కరిగిపోతుంది. అట్లా ఇంతకు ముందు ఉన్నటువంటి సాయిల్ యొక్క ప్రెషర్ ఎంతైతే ఉందో అది ఇప్పుడు అంత ప్రెషర్ అక్కడ లేకపోవడం వల్ల కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ డిసికేషన్ ఆఫ్ ది కెప్లరీ ప్రెషర్. సో, కెప్లరీ ప్రెషర్ కూడా మీకు చెప్పాను. కెప్లరీ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే, కిందున్న వాటర్ పైకెళ్ళిపోతా ఉంటుంది సాయిల్‌కి. అయితే పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందో, ఆ వాటర్ ఏంటంటే కిందున్న పార్టికల్స్‌ని తొక్కేస్తూ ఉంటుంది. అంటే కింద కాంపాక్షన్ చేస్తూ పైకెళ్తూ ఉంటుంది వాటర్. అట్లా ఈ ఫోర్సెస్ వల్ల, కెప్లరీ ఫోర్సెస్ వల్ల ఆ ప్రెషర్ అనేది ఆ సాయిల్ మీద డిపెండ్ అవుతుంది. సో, దాని వల్ల కూడా కొంచెం ఓ ఓ ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ డెసికేషన్ ఆఫ్ క్లే డిపాజిట్. ఒకప్పుడు ఆ సాయిల్‌లో మొత్తం వాటర్ ఉండిపోయి, ఆ సాయిల్ క్లే అయితే ఏదైనా సాయిల్ తీసుకుంటే, ఆ సాయిల్‌లో మొత్తం వాటర్ ఉంటుంది. సో, కొన్ని రోజుల తర్వాత డ్యూ టు డ్రైయింగ్ ప్రాసెస్ వల్ల కావచ్చు, లేకపోతే టెంపరేచర్ వల్ల కావచ్చు, లేకపోతే హీట్ వల్ల కావచ్చు, ఆ సాయిల్‌లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేసరికి ఏమవుతుంది, ఆ సాయిల్‌లో ఉన్నటువంటి ప్రెషర్ తగ్గిపోతుంది. సో, ఆ విధంగా ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ రేట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్‌గా చూసుకుంటే మాత్రం ఏముండకపోవచ్చు. ఒకప్పుడు ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ ఉండొచ్చు. ఇప్పుడు లేకపోవుండొచ్చు. అదేవిధంగా సీపేజ్ ఫోర్సెస్ వల్ల గాని, టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల కూడా మనకి ఇలా డిఫరెంట్ కండిషన్స్‌లో మనకి ఒకప్పుడు ప్రీ కన్సాలిడేటెడ్ అయినటువంటి సాయిలు ఇప్పుడు ప్రెజెంట్‌గా కన్సాలిడేటెడ్‌గా కాకపోయి ఉండొచ్చనమాట. ఇలా అన్ని కండిషన్స్‌లో కూడా ఒకప్పుడు సాయిల్ ప్రీ కన్సాలిడేటెడ్ అయ్యుంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అక్కడ ఎటువంటి అంటే ప్రీ కన్సాలిడేటెడ్ ప్రెషర్ అనేది లేకపోయినా లేక లే లే ఉండకపోవచ్చు. సో, దాన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలనమాట. ఓకే. సో, నెక్స్ట్ టాపికొచ్చేసరికి మనం ఈ యొక్క ప్రీ కన్సాలిడేషన్ ప్రెషర్ వల్ల గాని, వీటి వల్ల గాని ఏమవుతుంది సెటిల్మెంట్స్ అనేది జరుగుతుంది. సో, ఆ సెటిల్మెంట్ కాలిక్యులేట్ చేయడానికైనా అది ఎంత సెటిల్మెంట్ అవుతుంది. సో, ఒక 10 సెటిల్మెంట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? లేదా 20 సెటిల్మెంట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? అంటే ఈ టైం అంటే ఇక్కడ ఇయర్స్. అట్లా మనం కాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం సెటిల్మెంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఫార్ములా తెలుసుగా. సో, చేంజ్ ఇన్ వాల్యూమెట్రిక్ స్టాండ్ బై ఇంక్రీజ్ ఇన్ ద ఎఫెక్టివ్ స్ట్రెస్. సో, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ హైట్ బై ఒరిజినల్ హైట్. చేంజ్ ఇన్ హైట్ అంటే ఏంటి? సో, హైట్ థిక్‌నెస్ అంటే ఆ యొక్క సాయిల్ యొక్క థిక్‌నెస్, హైట్ చేంజ్ అవ్వడం. సో, సాయిల్ యొక్క థిక్‌నెస్ చేంజ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అంతా సెటిల్మెంట్ అయిందన్నమాట. చేంజ్ ఇన్ హైట్ అంటే కూడా దాన్నే సెటిల్మెంట్ అంటాం. దాన్ని రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటే కూడా ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. లేదనుకుంటే బై యూజింగ్ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో మెథడ్ ద్వారా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో మెథడ్ ద్వారా ఏంటి డెల్టా హెచ్ బై డెల్టా ఇ బై 1 ప్లస్ ఇ. సో, చేంజ్ ఇన్ హైట్ అంటే ఏంటి? అదే చెప్పేది. ఇంతకు ముందున్న సాయిల్ హైట్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఆ హైట్ చేంజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవ్వడమో లేదా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో, దాన్నే మనం ఏమంటాం
ఫైనల్ సెటిల్మెంట్ అంటే సాలరీ సెటిల్మెంట్ అవుతుందన్నమాట. సో, ఈ చేంజ్ ఇన్ హైటే సెటిల్మెంట్ యొక్క ఫైనల్ సెటిల్మెంట్ అవ్వచ్చు. సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో, ఇది. అయితే ఇక్కడ డెల్టా ఈ బై 1 ప్లస్ ఈ నాట్ ప్లేస్‌లో మనం ఇప్పుడు ఏం చేయొచ్చంటే ఇక్కడ వేరే ఐటెమ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూద్దాం. ఓకే. సో, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ప్లేస్‌లో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో, కంప్రెషన్ ఇండెక్స్‌లో గాని, రీకంప్రెషన్ ఇండెక్స్‌లో గాని, ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్‌లో కూడా మనం ఫైండ్ ఔట్ చేసాం. ఇట్ ఈస్ స్లోప్ అని చెప్పేసి చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో టు ద ఎఫెక్టివ్ స్ట్రెస్ అని చూసుకున్నాం. సో, లాగ్ టీ కర్వ్ ద్వారా అండ్ స్ట్రెస్ అండ్ లాగ్ టీ కర్వ్ ద్వారా మనం కంప్రెషన్ ఇండెక్స్, ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్ అండ్ రీకంప్రెషన్ ఇండెక్స్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసాం. అట్లా ఈ నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్స్‌లో ఈ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే సో, ఫైనల్ సెటిల్మెంట్ ఇన్ నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్స్‌లో కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో, ద ఫైనల్ సెటిల్మెంట్ ఈస్ ఫైండ్ ఔట్ ఇన్ ద నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్స్‌కి ఫార్ములా ఇది. అదే విధంగా ఓకే. ప్రీ కన్సాలిడేటెడ్ సాయిల్స్‌కి అయితే అదే ఫార్ములాలో జస్ట్ కొంచెం మారిపోతుంది. అంతకుముందు ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ యొక్క స్ట్రెసెస్ మారిపోతూ ఉంటాయి. అలా ఫైండ్ ఔట్ చేసేదేమో ప్రీ కన్సాలిడేటెడ్ సాయిల్స్. ఇదంతా కాకుండా కూడా మనకి ఇంకా ఒకవేళ స్ట్రెస్ రేషియో ఇలా కాకుండా ఇన్ బిట్వీన్ ఇట్లుంటే అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే సో, టోటల్‌గా వాడతాం. ఓకే. ఈ విధంగా చూస్తాం. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ద్వారా మనం ఫైనల్ సెటిల్మెంట్ అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటి అంటే మనం టైమ్ రేట్ ఆఫ్ సెటిల్మెంట్ కాలిక్యులేట్ చేయాలి. సో, టైమ్ రేట్ ఆఫ్ సెటిల్మెంట్ కాలిక్యులేట్ చేయడానికి మనకు ఆల్రెడీ తెలుసు. సో, కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తామో తెలుసు. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ ద్వారా మనం టైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎట్లా? అంటే మనకి టైమ్ ఫ్యాక్టర్ ఈస్ ఈక్వల్ టు సీవీ టీ బై డి స్క్వేర్ ఫార్ములా ఉంది. సో, అక్కడి నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ గనుక తెలిస్తే ఈ విధంగా టైమ్ ఫ్యాక్టర్ కాలిక్యులేట్ చేయొచ్చు. ఆ టైమ్ ఫ్యాక్టర్ ద్వారా మనకి ఎంత టైం అనేది పడుతుందో మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్లా. ఓకే. సో, దిస్ ఈస్ ద కన్సాలిడేషన్ చాప్టర్. ఓకే. సో, thank you.